గురుగారిక తదుపరి రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంది 2025 సంవత్సరం చెప్పండి. 2025 సంవత్సరంలో వృశ్చిక రాశి వారందరికీ కూడా విశాఖ నక్షత్రం 4 పాదాలు, అనురాధ నక్షత్రం 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాలు వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారందరికీ కూడా గత 2 సంవత్సరాల 9 మాసాల నుంచి పడేటువంటి యొక్క ఇబ్బంది అంతా కూడా ఇప్పుడు తొలగిపోతున్నది. ఎలా అంటే అర్ధాష్టమ శని అని నడుస్తున్నది. మార్చి 28 నుంచి మొదలుకుంటే శని భగవానుడు 4వ స్థానం నుంచి 5వ స్థానానికి ప్రవేశకాలం అవుతున్నాడు. దాని ప్రభావంతో ఆదాయం 2 ఉన్నది, 14 వ్యయం ఉన్నది. అంటే ఇప్పుడు గడిచిన 2 సంవత్సరాలు బాగలేదు కాబట్టి. అలానే రాహువు రాజపూజత 5 ఉన్నది, అవమానత 2 ఉన్నది. అలానే గురుగ్రహము ఈ సంవత్సరంలో వృశ్చిక రాశి వారందరికీ కూడా కొంతవరకు 7వ స్థానం నుంచి 8వ స్థానానికి ముందుకు వెళ్తున్నాడు. రాహు వచ్చేసరికి మళ్ళీ 4వ స్థానానికి వస్తున్నాడు. కేతు వచ్చేసరికి 10వ స్థానంలో వస్తున్నాడు. అంటే దీని యొక్క ప్రభావంతో ఏంటంటే వృశ్చిక రాశి వారందరికీ కూడా 2025 మార్చి 29 నుంచి మొదలుకుంటే మే 16 వరకు ఆ 45 రోజుల ప్రాయంలో మాత్రం అద్భుతమైనటువంటి యొక్క విజయావకాశాలతో ముందుకు వెళ్తారు. ఎందుకంటే ఆ ప్రాయంలో ఏంటంటే గురువు 7వ స్థానంలో యోగిస్తున్నాడు, శని 4వ స్థానం నుంచి 5వ స్థానానికి వెళ్తున్నాడు. దీని యొక్క ప్రభావంతో ఏంటంటే కేతు వచ్చేసరికి 10వ స్థానంలో యోగిస్తున్నాడు. రాహు వచ్చేసరికి మళ్ళీ 4వ స్థానం వచ్చినా కూడా ఆ 45 రోజుల ప్రాయంలో మాత్రం శుభ ఫలితాలు జరుగును. ఎలాంటి ఫలితాలు? ఉద్యోగ ప్రాప్తి, అందులో ప్రత్యేకించి ప్రభుత్వ ఉద్యోగ ప్రాప్తి, గృహ నిర్మాణ యోగము, నూతన వ్యాపారం ఏర్పరిచేటువంటి యొక్క అవకాశము, ఒకవేళ వ్యాపారంలో కనుక ఏదైనా నష్టాలలో ఉంటే లాభాలు వచ్చేటువంటి యొక్క సూచన, వివాహ ప్రయత్నం చేస్తున్నట్టు వారి వివాహ యోగము, విదేశీయానం కొరకు ఏదైనా అబ్రాడ్ వెళ్ళడానికి ఉన్నత చదువుల కొరకు వెళ్ళే వారికి శుభవార్తలు, అలానే సంతాన విషయంలో ఎలాంటి యొక్క అవరోధాలున్నా కూడా అవన్నీ తొలగిపోవడము, ఆకస్మిక ప్రయాణాలు, ఆ ప్రయాణాలలో లాభాలు, అన్నిటికంటే మించినటువంటి పిత్రార్జితమైనటువంటి యొక్క ఆస్తి కనుక ఏదైనా కోర్టుకు సంబంధించినటువంటి యొక్క విషయాలు ఉంటే దానిలో విజయప్రాప్తి, ఒకరికి పరస్పరమైనటువంటి యొక్క అనురాగ ప్రాప్తి, ఇలాంటి అన్నీ కూడా వృశ్చిక రాశి వారికి మార్చి 28 నుంచి మే 15 మధ్యలో అద్భుతమైనటువంటి విజయ అవకాశాలతో ముందుకు వెళ్ళేటువంటి విధిగా వృశ్చిక రాశి వారందరూ ఉందరు. కానీ వృశ్చిక రాశి వారు ఆరాధించవలసినటువంటిది ఏంటంటే ఎక్కువగా ఆంజనేయ స్వామిని ఆరాధించాలి. ప్రతి మంగళవారం, అది ధైర్యం రావాలి కదా, ప్రతి మంగళవారం ప్రతి శనివారం నాడు వీరికి మనస్సులో ఉన్నటువంటి యొక్క మానసిక బాధలు తొలగడం కొరకు ప్రతి మంగళవారం ప్రతి శనివారం కనుక ఆరాధించినటువంటి యొక్కడలా వృశ్చిక రాశి వారందరూ కూడా 2025 సంవత్సరంలో క్రోధినామ సంవత్సరము మరియు విశ్వావసనామ సంవత్సరంలో అద్భుతమైనటువంటి యొక్క ఫలితాలతో ముందుకు వెళ్తారు. కానీ ఒకటి మాత్రం ఏంటంటే వ్యక్తిగతమైనటువంటి యొక్క జాతకాన్ని పరిశోధన చేయాలి. అన్నిటికంటే మించినటువంటిది ఏంటంటే ఇప్పుడు చెప్పేటువంటిది మొత్తం అందరూ గమనించాలి. ఏంటంటే మన 2021 జనవరి 1 రోజు నుండి ఒక గ్రహ కుండలి బట్టి చెప్తున్నాను తప్ప విశ్వావసనామ సంవత్సర కుండలి మాత్రం కాదు. ఎందుకంటే అప్పుడు కుండలి మారొచ్చు, అప్పటి యొక్క ఫలితాలు మారొచ్చు. కాబట్టి ఉన్నటువంటి యొక్క ప్రభావంతో కనుక తీసుకున్నట్టు వృశ్చిక రాశి వారందరూ కూడా మంచి స్థితిలోనే ఉంటారని మాత్రం మనం యథావిధిగా మనం చెప్పవచ్చు. సో వృశ్చిక రాశి వారికి కూడా చాలా బాగుంది. సంవత్సరం అంతా కూడా భయపడాల్సిన అవసరం ఏం లేదు. ధైర్యం కాస్త తగ్గుతుంది అన్నట్టుగా చెప్తున్నారు. ఆంజనేయ స్వామిని ఎక్కువగా ప్రార్థించే ప్రయత్నం చేయండి. ఏదేమైనప్పటికీ జాతకాలను పరిశీలించుకోవడం మస్ట్. జాతకాలని ఎలా పరిశీలించుకోవాలి ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను. దామోదర శర్మ గారి దగ్గర మీ జాతకాలు పరిశీలించుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో మళ్ళీ కలుద్దాం. నమస్తే.